హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ సెట్యూవర్ సర్వీస్ దంతా నడుస్తోందా? ఫామ్ హౌజుల్లో మసక చీకట్లో ఊరికి దూరంగా నిశాలోకంలో తేలిపోయే వాళ్ళు ఇప్పుడు నగరం నడిబొడ్డున ఎంజాయ్ చేస్తున్నారా? మత్తు ముఠాల కేటుగాళ్లు రూటు మార్చి దందా షురూ చేశారా? ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఈగల్ టీమ్స్ ఎంత నిఘా పెట్టినా డ్రగ్స్ దందా ఆగట్లేదు. తాజాగా హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటోన్న బ్యాచ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల్లో ఇలాంటివి 2 సంఘటనలు జరిగాయి. అది కూడా నగరం నడిబొడ్డున సర్వీస్ అపార్ట్మెంట్ల సాక్షిగా డ్రగ్స్ గుట్టు రట్టయింది. సిటీ శివార్లలో ఫామ్ హౌజుల మాటన గుట్టుగా సాగే మత్తు దందా నగరం నడిబొడ్డున సర్వీస్ అపార్ట్మెంట్లకు చేరి డ్రగ్స్ సెట్యూవర్ సర్వీస్ అనడం కలకలం రేపుతోంది. లేటెస్ట్ గా గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ జరుపుకుంటోన్న బ్యాచ్ పోలీసులకు పట్టుబడింది. వీళ్లలో రాజమండ్రికి చెందిన తేజ, నీలిమ, మణిదీప్ ఉన్నారు. వీళ్లతో పాటు మల్నాడు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న విక్రమ్ కూడా అరెస్ట్ అయ్యాడు. పట్టుబడ్డ వాళ్లలో బెంగళూరుకు చెందిన రాహుల్, పురుషోత్తం, చందన్ కూడా ఉన్నారు. నిందితుల్లో మణిదీప్ రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నాడు. తేజ, నీలిమ గతంలో క్లౌడ్ కిచెన్ నిర్వహించి లాస్ వచ్చి డ్రగ్స్ దందాలోకి దిగారు. వీళ్లకు బెంగళూరులో ఉండే డ్రగ్స్ సప్లయర్ రాహుల్ పరిచయం అయ్యాడు. అతని నుంచి చందన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారు. వీళ్ల నుంచి 20 గ్రాముల కొకైన్, 4 గ్రాముల MDMA, 20 ఎక్స్టసీ పిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న కాక మొన్న అబిడ్స్ లో 33 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. బెంగళూరులో ఈ డ్రగ్స్ ను 3 యువకులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఒక్కో గ్రామ్ 9,000 రూపాయలు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. నిందితులు మిస్బావుద్దీన్, అలీ అస్గర్, జుబేర్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు అజీంవుద్దీన్ పరారీలో ఉన్నాడు. డ్రగ్స్ తో పట్టుబడ్డ యువకుల్లో జుబేర్ అలీ US సిటిజన్షిప్ కలిగి ఉన్నట్లు గుర్తించారు. నిందితులందరూ కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాలకు చెందినవారుగా గుర్తించారు. సిటీ శివార్లలో ఫామ్ హౌజుల్లో గుట్టుగా సాగే డ్రగ్స్ పార్టీలపై గట్టి నిఘా పెట్టారు పోలీసులు. దీంతో డ్రగ్ పెడ్లర్స్, కస్టమర్స్ తమ మకాన్ని సిటీ సెంటర్ కి మార్చారు. సర్వీస్ అపార్ట్మెంట్లలో డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారు. గచ్చిబౌలి సర్వీస్ అపార్ట్మెంట్ ఘటనతో ఈ వ్యవహారం బయటపడింది. ఇక ఆన్లైన్ లో బుక్ చేసుకుని పార్టీ చేసుకుని వెళ్లిపోయేందుకు సర్వీస్ అపార్ట్మెంట్లు అనువుగా ఉండడంతో వాటిల్లో మత్తు పార్టీలు నిర్వహించుకుంటున్నాయి మత్తు బ్యాచ్లు. దీంతో సర్వీస్ అపార్ట్మెంట్ ఓనర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సర్వీస్ అపార్ట్మెంట్లలో పార్టీలు, ఈవెంట్లు నిర్వహించాలి అంటే తమ నుంచి అనుమతి కంపల్సరీ అని స్పష్టం చేశారు. ఇప్పుడు ఫార్మ్ హౌస్ లో పార్టీస్ ఉన్నాయి, దానికి పర్మిషన్ తీసుకోవాలా. అలాంటి సర్వీస్ అపార్ట్మెంట్ లో కూడా ఈ పార్టీస్ అని ఉన్నప్పుడు వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలనే రూల్ ఉంది. బట్ దీస్ పీపుల్ అది చెప్పకుండా చేస్తున్నారు. సో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయదంటే ఇలాంటి ఎవరైనా పార్టీస్ అలాంటివి చేసినప్పుడు ఇప్పుడు ఉండడానికి వస్తారు. లాట్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ IT ఎంప్లాయీస్ వస్తారు. వాళ్ళు కాకుండా ఇట్లా చాలామంది వచ్చేసి పార్టీస్ అలాంటి దానికి వాళ్ళు తీసుకున్నప్పుడు మనకు ఇన్ఫార్మ్ చేయాలని ముందే చెప్పాను. సర్వీస్ అపార్ట్మెంట్లపై కూడా పోలీసులు గట్టి నిఘా ఉంచితే మత్తు ముఠాలు చిత్తవడం ఖాయం.